రైట్గా ఢిల్లీకి చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరబోతున్నారు. ఎన్డీఏ సమావేశంలో ఆయన ఎన్డీఏ సమావేశానికి అయితే హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండల లైవ్ ద్వారా అందిస్తారు. ఓచు ఏడుకొండల. థ్యాంక్ యూ మధు. కొద్దిసేపటి క్రితమే అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం ఎన్డీఏ కూటమి సభ్యులతో జరిగేటువంటి ఎన్డీఏ సమావేశానికి వీరిద్దరు కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా ఎన్డీఏకి మద్దతు తెలిపేందుకు, ఎన్డీఏ తీర్మానాలను ఆమోదించేందుకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ నెల 9వ తారీఖున ఉదయం 11:53 ఏపీ సీఎంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడో ఆ ప్రమాణ స్వీకారానికి అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను అలాగే ఇన్ఛార్జీలు కూడా పిలిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దీని తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే కేబినెట్ కూర్పు పైన కూడా సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా టీడీపీకి జనసేనకి సంబంధించి వచ్చినటువంటి సీట్ల ఆధారంగా ఈసారి బీజేపీకి ఉన్నటువంటి 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఏ మంత్రి పదవులు ఇవ్వాలి అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. గతంలో కూడా టీడీపీ ఇటు బీజేపీ కలిసినప్పుడు 2014లో వారికి ఇటు ఏదైతే ఆరోగ్య శాఖ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా కేటాయించడం జరిగింది. అయితే ఈసారి ఏ శాఖలు కేటాయిస్తారనేది వేచి చూడాలి. అయితే మరోవైపు జనసేన నుంచి కూడా కొంతమందిని కేబినెట్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏదైతే 9వ తారీఖున చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ మరికొంతమంది ఆ యొక్క మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే కొనసాగుతున్నాయి. అమరావతిలో ఎక్కడైతే ఆ రాష్ట్ర రాజధాని సచివాలయానికి సంబంధించి శంకుస్థాపన జరిగిందో, ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్నే ఈసారి ప్రమాణ స్వీకారానికి ఎంచుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఇప్పటికే అమరావతికి చేరుకున్నాయి. టెంట్లు వేసి భారీ ఎత్తున భారీ బహిరంగ సభ నడుమ ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి అయితే శ్రీకారం చుడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్డీఏ ఈరోజు ఏదైతే ఎన్డీఏ సమావేశం ఉందో ఇది దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత తిరిగి సాయంత్రానికి మళ్ళా వీరిద్దరూ కూడా ఇటు అమరావతికి చేరుకుంటారు. అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఈరోజు రాత్రికే భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి సభ్యులు ముగ్గురు కూడా కూర్చుంటారని తెలుస్తుంది. అయితే దీనికి ముందుగానే అటు ఢిల్లీలో ఏదైతే అమిత్ షాతో కలిసి కూర్చొని ఏ మంత్రి పదవులపైన కేబినెట్ కూర్పు పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండల.